హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. మైసూర్ పాక్ రెసిపీ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. మనం పిల్లలు స్వీట్ అడిగితే షాప్ నుంచి కొన్ని తెచ్చే కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడే చేసి పిల్లలకి పెట్టేయచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూడండి. మీరు కూడా రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ మైసూర్ పాక్ అనేది సాఫ్ట్ మైసూర్ పాక్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చూడండి. కొలత ప్రకారం నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మీరు కూడా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకోండి. ఒక కప్పు తీసుకుని దానితో శనగపిండిని కొలిచి తీసుకోబోతున్నాను. శనగపిండి అన్నీ కూడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పు కొలతతో తీసుకోవాలి. అందుకే మీకు ఇలా చూపిస్తున్నానండి. ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండితో నేను స్వీట్ అనేది చేసి చూపించబోతున్నాను. 1 కప్పు శనగపిండిని జల్లెడలో వేసుకున్నాం కదా. ఈ పిండి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా జల్లించి గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా పలుకులు అనేవి ఏమీ లేకుండా పిండంతా కూడా పొడిగా వచ్చేంత వరకు బాగా జల్లించండి. 1 కప్పుని జల్లించుకుని గిన్నెలో వేసుకున్నాం కదా. మరొక కప్పు పిండిని కూడా జల్లించుకుని గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇలా 2 కప్పుల పిండి కూడా జల్లించి తీసుకున్నాం కదా. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. స్లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. జల్లించుకున్న శనగపిండి అంతా కూడా కళాయిలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. శనగపిండి అనేది పచ్చివాసన ఏమీ లేకుండా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ని కొంచెం ఎక్కువగా పెట్టామంటే శనగపిండి అంతా మాడిపోతుంది. స్వీట్కి టేస్ట్ అనేది అంత బాగా రాదు. బాగా మంట మొత్తం తగ్గించి మాత్రమే శనగపిండిని ఇలా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఆపినట్లయితే పిండంతా అడుగున అంటుకుపోతూ మాడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. బాగా ఫ్రై చేసిన తర్వాత కళాయిలో అలాగే పెట్టామంటే అడుగునంతా మాడిపోతుంది. స్వీట్కి టేస్ట్ అనేది సరిగ్గా రాదండి. ఫ్రై అయిన వెంటనే మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుద్దాం. మనం ఏ కప్పుతో శనగపిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతోనే నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూపించబోతున్నాను. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదండి. 2 కప్పుల వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటే మనకి స్వీట్ అనేది నూనె వాసన రాకుండా కమ్మగా టేస్టీగా వస్తుంది. ఇలా కొలుచుకున్న నూనెను శనగపిండిలో వేసేసుకున్నాం కదా. మరొక కప్పు కూడా వేసుకుని ఈ కప్పు నూనె కూడా శనగపిండిలో వేసేస్తున్నానండి. 2 కప్పుల పిండిని జల్లించి ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా. అదే కప్పుతో 2 కప్పుల వరకు ఆయిల్ని కూడా వేసుకుని అరకప్పు వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది స్వీట్కి మరింత టేస్ట్ని ఇస్తుందండి. అంతేకాకుండా మనం మొత్తం ఆయిల్తో చేసే కన్నా ఇలా ఒక అరకప్పు నెయ్యితో స్వీట్ అనేది చేసుకుంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మరింత టేస్టీగా రావడం కోసం అరకప్పు వరకు నెయ్యిని వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం ఆయిల్ అయినా వేసేసుకోవచ్చండి. 2 కప్పుల పిండికి 2.5 కప్పుల ఆయిల్ పడుతుంది. 2.5 కప్పుల ఆయిల్ పోసుకోవాలి అంటే 2 కప్పుల ఆయిల్ పోసుకుని అరకప్పు నెయ్యి వేస్తున్నాను.
మీరు మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. మొత్తం అంతా ఆయిల్తో చేసుకోవచ్చు, లేదంటే కొంచెంగా ఇలా నాకులాగా నెయ్యితో అయినా చేసుకోవచ్చండి. కొలిచి పెట్టుకున్న అరకప్పు నెయ్యి కూడా శనగపిండిలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెయ్యి, ఆయిల్, శనగపిండి మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు ఇలా విస్కర్తో కలపండి. గరిటెతో కలిపే కన్నా ఇలా విస్కర్తో కలిపినట్లయితే పిండి అంతా కూడా ఈజీగా కలిసిపోతుందండి. ఎక్కడ ఉండలు అనేవి తయారవ్వకుండా ఉంటాయి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేయండి. ఇలా ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా పిండి అంతా కూడా చాలా బాగా కలిసేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీకు నచ్చిన రెసిపీస్ని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ సర్వ్ చేయండి. పిండి గిన్నెను పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్వీట్ అనేది రెడీ అయిన తర్వాత, ఉడికిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి కదా. దానికోసం ఇలా ఏదైనా గాజు బౌల్ కానీ, లేదంటే ఇంట్లో ఉన్న బాక్సులు కానీ, లేదంటే కేక్ చేసుకునే మౌల్డ్స్ ఉంటాయి కదండి, కేక్ టిన్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నెల్లోకైనా వేసుకోవచ్చు. దాని లోపల ఇలా మొత్తం అంతా కూడా నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఇలా మొత్తం అంతా అప్లై చేసుకుని గిన్నెను ముందుగానే రెడీగా పక్కన పెట్టుకోండి. స్వీట్ అనేది బాగా కరెక్ట్గా కుక్ అయిన తర్వాత స్వీట్ని కళాయి నుండి వెంటనే మనం డిష్ అవుట్ చేసేసుకోవాలండి. ఇలాంటి మౌల్డ్లోకి వేసేసుకోవాలి. దానికోసం ముందుగానే మనం నెయ్యిని అప్లై చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మైసూర్ పాక్ని, స్వీట్ని కుక్ చేసుకోవడానికి మందంగా ఉన్న పాత్రను తీసుకుని దానిలోకి పంచదారని వేసుకుందాం. మనం ఏ కప్పుతో శనగపిండిని, ఆయిల్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా కొలిచి తీసుకోవాలండి. నేను 2 కప్పుల శనగపిండితో స్వీట్ అనేది చేయబోతున్నాను కాబట్టి 3 కప్పుల వరకు పంచదారని వేస్తున్నాను. 3 కప్పుల పంచదార అయితే స్వీట్కి కరెక్ట్గా తీయదనం అనేది సరిపోతుందండి. ఇంకా తక్కువ వేయొద్దు, ఎక్కువ వేయొద్దు. 3 కప్పులు పంచదార 2 కప్పుల పిండికి కరెక్ట్గా సరిపోతుంది. మీరు 1 కప్పు శనగపిండితో చేసుకోవాలి అనుకుంటే 1.5 కప్పుల వరకు పంచదార తీసుకోండి. కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. మీరు కూడా 2 కప్పుల శనగపిండితో చేసుకోవాలి అంటే 3 కప్పుల పంచదారని కరెక్ట్గా తీసుకోండి. 2 కప్పుల కన్నా ఎక్కువైనా శనగపిండిని చేసుకోవచ్చండి. నేను చూపించిన కొలత ప్రకారం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని, పిండిని, పంచదారని అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఆలోచించి అడ్జస్ట్ చేసుకోండి. 3 కప్పుల పంచదార కూడా కళాయిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు 1.5 కప్పుల వరకు వాటర్ని పోస్తున్నాను. పంచదారని బాగా ఉడికించి పాకం అనేది చేసుకుందాం. మూడు కప్పుల పంచదారకి 1.5 కప్పుల వరకు వాటర్ని పోసాం కదండి. ఈ కళాయిని స్టవ్ పై పెట్టుకుని పంచదారని బాగా కరిగించాలి. గరిటెతో కలుపుకుంటూ పంచదార అంతా కూడా బాగా కరిగేంత వరకు ఉడికించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించండి. పంచదార అంతా కూడా వాటర్లో బాగా మెల్ట్ అయ్యి ఇలా పాకం రావటానికి రెడీగా ఉంది కదండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా పాకాన్ని చూసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం షుగర్ సిరప్ని వేళ్ళతో టచ్ చేస్తూ పాకం అనేది గమ్మీగా ఉండాలండి. తీగ పాకం రావాలి, మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ముదురు పాకం రాకూడదు. కరెక్ట్గా చూసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా పాకాన్ని కొంచెం వేళ్ళతో టచ్ చేసి చూసినట్లయితే పాకం అనేది మనకి వేళ్ళకి తీగలాగా అనిపించాలండి. ఆ విధంగా వచ్చేంత వరకు ఉడికించండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఉడికించండి. ఈ టైంలో ఫ్లేమ్ని ఎక్కువ పెట్టుకున్నామంటే పాకం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు పాకాన్ని మనం 2 వేళ్ళతో
టచ్ చేసి చూసినట్లయితే పాకం అనేది వేళ్ల మధ్యలో తీగలాగా కనిపించాలండి. ఆ విధంగా వచ్చేంత వరకు ఉడికించండి. గరిటెతో మనం పాకాన్ని పైకి లేపి ఇలా జారుగా పోస్తున్నప్పుడు ఇలా తీగలాగా వస్తుంది చూడండి. వాటర్ లాగా జారినట్లు కాకుండా ఇలా సాగుతున్నట్లుగా తీగలాగా వస్తుంది కదా. ఇప్పుడు పాకం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేసుకోండి. పాకం ఎక్కువ తక్కువ వచ్చిందంటే స్వీట్ అనేది టేస్ట్ మారిపోతుందండి. ఇలా పాకాన్ని వేళ్ళతో టచ్ చేసినప్పుడు తీగలాగా ఇలా సాగుతూ వస్తుంది. ఈ టైం వరకు బాగా ఉడికించాలి. పంచదారలో మనం వాటర్ పోసిన తర్వాత బాగా పంచదార కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. కానీ కరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టిన చివరిగా పాకం చెక్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఉడికించుకోండి. అప్పుడే కరెక్ట్గా మనకి అర్థమవుతుందండి. ఇలా తీగలాగా పాకం వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అంతా కూడా కళాయిలో వేసేసుకుని గరిటెతో ఆపకుండా వెంటనే బాగా కలపండి. ఇలా గరిటెతో బాగా కలపండి. మనం మధ్య మధ్యలో గరిటెతో ఆపుకుంటూ ఉన్నామంటే పాకం అనేది పొంగిపోతున్నట్లుగా వస్తుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు గరిటెతో మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మీరు పిండి ఉడికించుకునేటప్పుడు కళాయిని కొంచెం హైట్ ఉన్న కళాయిని పెట్టుకోండి. పాకం అనేది పొంగిపోకుండా ఉంటుంది. కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న కళాయిలో చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ బాగా ఉడికించండి. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఆపకుండా ఇలా గరిటెతో బాగా కలపండి. స్వీట్ అనేది మరీ జారుగా లేకుండా మరీ గట్టిగా ముద్దలాగా ఉడికేంత వరకు కాకుండా నేను చూపించిన విధంగా జాగ్రత్తగా ఉడికించండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదండి. ఇలా మనకి పాకం అనేది బాగా ఉడికి శనగపిండి అనేది బాగా ఉడికి పైన మీకు బబుల్స్ లాగా ఫామ్ అవుతూ వస్తుంది కదండి. పిండి అనేది చాలా గుల్లగా కనిపిస్తుంది. మనం వేసి ఉడికించినప్పుడు కన్సిస్టెన్సీ కన్నా మీకు ఇప్పుడు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది కదా. శనగపిండి అనేది గుల్లగా వచ్చి బబుల్స్ లాగా వస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక 2-3 నిమిషాల వరకు పిండిని గరిటెతో బాగా కలపండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉన్నామంటే శనగపిండి అనేది అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి ఇలా బాక్స్లోకి స్వీట్ అంతా కూడా పోసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది వెంటనే చేసుకోవాలి. కళాయిలో ఎక్కువసేపు ఉంచకూడదు. ఈ విధంగా మొత్తం అంతా కూడా డిష్ అవుట్ చేసుకుని మౌల్డ్లోకి కరెక్ట్గా సెట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే గిన్నె లోపలికి మైసూర్ పాక్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ విధంగా ఫాస్ట్గా చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది కదా. ఓపెన్ చేసి చూసి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకుని చల్లారి పెట్టుకున్నాం కదా. బాగా చల్లారిన తర్వాత 4 వైపులా కూడా చాకుతో ఇలా కొంచెంగా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు స్వీట్ని మౌల్డ్లో నుండి ప్లేట్లోకి తీసుకోబోతున్నాం. స్వీట్ అనేది గాజు బౌల్లోకి వేసేసుకున్న తర్వాత బాగా చల్లారేంత వరకు కదపకుండా పక్కన పెట్టేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్లోనే మనం ఉంచుకోవాలి. త్వరగా చల్లారాలి అని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేదంటే ఫ్యాన్ కింద పెట్టడం కానీ చేయకూడదండి. దానికి అదే మామూలుగా నార్మల్గా చల్లారాలి. టైం అనేది ఎక్కువ పట్టినా కూడా అంతసేపు వెయిట్ చేసి
బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇలా ప్లేట్లోకి తీసుకుని మనకి నచ్చిన షేప్లోకి పీసెస్ని కట్ చేసుకోవటమే. స్వీట్ షాప్ స్టైల్లో చేసుకున్నాం కాబట్టి షాప్లో మనం ఏ సైజులో ముక్కల్ని కొని తెచ్చుకుంటామో అదేవిధంగా పీసెస్ని కట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చాకుతో కానీ ఇలా స్కేల్తో కానీ పీసెస్ని కట్ చేసుకోండి. అన్నీ కూడా ఒకే సైజులోకి ఒకే షేప్లోకి వచ్చేలా కట్ చేసుకున్నామంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నేను చూపించిన కొలత ప్రకారం ఒక్కసారి స్వీట్ని చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒకే సైజులోకి వచ్చేలా పీసెస్ని కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. శనగపిండి, ఆయిల్, పంచదార ఉంటే చాలు. చాలా ఈజీగా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ని చేసుకోవచ్చండి. స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు 1 కప్పు శనగపిండితో 1.5 కప్పుల పంచదారతో 1.5 కప్పుల ఆయిల్తో అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ట్రై చేయాలి అని అనిపిస్తే వెంటనే కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ కదండి. స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.